Hello friends, welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examination. మనమైతే ప్రీవియస్ సెషన్లో మీను మోడ్ అండ్ టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రాబబిలిటీ, దట్ ఈజ్ సంభావ్యత అండి. ఓకేనా, గ్రూప్ డీలో అడిగే ఛాన్స్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసి తర్వాత ఎగ్జామినేషన్ మోడల్స్, సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ ఒకసారి మనం నేర్చుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే మన లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్లో అయితే గ్రూప్ డీకి ఫ్రీగా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్లాసులు చెప్పడం జరుగుతుంది. అది ప్లేలిస్ట్లో ఉంది, గ్రూప్ డి మ్యాథ్స్. అలాగే కోర్సు కూడా పెట్టానండి, ఆ కోర్సు కూడా చూడండి ఒకసారి. ఆ కోర్స్ ఎలా అంటే మీరు అయిపోయిన తర్వాత మీరు పూర్తిగా ఆ కోర్సుని కంప్లీట్ చేసిన తర్వాత హ్యాట్ వస్తుందండి. ఒకసారి వెళ్ళి చూడండి, ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది, కోర్స్ లిస్ట్లో. ఓకేనా, మనం లేట్ చేయకుండా ఇంకా సెషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీ లేదా సంభావ్యత అంటే ఏమంటే, సో ఇప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ అండి. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక ఎగ్జామ్ రాసినారు అనుకోండి. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏం జరగచ్చు, ఎయిదర్ పాస్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు. సో ప్రాబబిలిటీ ఏమి, ఎయిదర్ పాస్ ఆర్ ఫెయిల్. అలాగే సేమ్ మనకి కాయిన్ టాస్ ప్రాబబిలిటీ అంటే ఏదైనా ఒక కాయిన్ ఎగరేసినప్పుడు హెడ్ పడే ఛాన్స్ ఎంత, టైల్ పడే ఛాన్స్ ఎంత. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఒక కాయిన్కి ఒక హెడ్ ఒక టైల్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఎగరేసినప్పుడు ఎయిదర్ హెడ్ అన్నా పడాలి లేదా టైల్ అన్నా పడాలి. కాబట్టి సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 2, కానీ పర్ఫెక్ట్ పడేదేమి 1 కదా. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1/2 అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 2 ఉంటే మనకి వచ్చేది 1 ఈవెంట్. ఓకేనా, 1/2. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E బై P ఆఫ్ S అంటారండి. సో ఈ P ఆఫ్ E అంటే ఈవెంట్ అండ్ P ఆఫ్ S అంటే శాంపుల్ స్పేస్. ఇప్పుడు ఒక కాయిన్ని మనం ఎగరేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఎయిదర్ హెడ్ లేదా టైల్ పడే ఛాన్స్ కదా. సో అది P ఆఫ్ S 2 అనమాట. అలాగే ఖచ్చితంగా పడేది హెడ్ అని పడవచ్చు, టైల్ అని పడవచ్చు, ఒక ఈవెంట్. సో ఈ రెండిట్లో ఒక ఈవెంట్ మాత్రమే జరుగుతుంది. ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ అన్న అవుతాం, ఫెయిల్ అయిన అవుతాం, రెండిట్లో ఒక ఈవెంట్ జరుగుతుంది కాబట్టి సో 1 అనమాట. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు 1/2. సో ఎప్పుడు ఒక కాయిన్ని ఎగరేసినప్పుడు probability of getting a head is 1/2 or probability of getting a tail is also 1/2. ఓకేనా, హెడ్ పడే ఛాన్స్ 1/2నే, టైల్ పడే ఛాన్స్ కూడా 1/2 ఒక కాయిన్. సో అలాగే అలా కాకుండా మీరు ఒకవేళ 2 కాయిన్స్ టాస్ చేసినారనుకోండి. ఓకేనా, ఇది ఫస్ట్ కాయిన్, ఇది సెకండ్ కాయిన్ అనుకోండి. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏమి, సో చూడండి, ఫస్ట్ కాయిన్ హెడ్ పడవచ్చు, సెకండ్ కాయిన్ కూడా హెడ్ పడవచ్చు కదా. సెకండ్ పాసిబిలిటీ ఏమి, ఫస్ట్ కాయిన్ హెడ్ పడి సెకండ్ టైల్ పడవచ్చు. ఓకేనా, అలాగే ఫస్ట్ కాయిన్ టైల్ పడవచ్చు, సెకండ్ కాయిన్ కూడా టైల్ పడవచ్చు, లేదా ఫస్ట్ కాయిన్ టైల్ పడి సెకండ్ కాయిన్ హెడ్ పడవచ్చు కదా. ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి పాసిబుల్ అవుట్కమ్స్, రెండు కాయిన్స్ టాస్ చేసినప్పుడు 1, 2, 3, 4. దట్ ఈస్ సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1/4 గెటింగ్ ఎనీ ఈవెంట్ అనమాట. 2 హెడ్స్ కావాలన్నా 1/4, 2 టైల్స్ కావాలన్నా 1/4, ఒక హెడ్ ఒక టైల్ కావాలంటే 1/4. సో 2/4 వస్తుంది అప్పుడు. ఓకేనా, గెటింగ్ ఏ హెడ్ ఇస్ 1/4. సో ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1/4. సో మనం ఎన్ని కాయిన్స్ అయితే ఎగరేస్తామో శాంపుల్ స్పేస్లో అన్ని స్క్వేర్లు వస్తాయండి. ఇప్పుడు 2 కాయిన్లు కాబట్టి 2 స్క్వేర్, దట్ ఈజ్ 4. ఒకవేళ మీరు 3 కాయిన్లు ఎగరేసినప్పుడు 3 స్క్వేర్ ఎంత అవుతుంది, 9. సో ఒకవేళ మీరు 3 కాయిన్స్ ఎగరేసినారనుకోండి, 2 క్యూబ్, దట్ ఈస్ 8 వస్తాయండి. 8 శాంపుల్ స్పేస్లు వస్తాయి. సో ఇక్కడైతే మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్, సో ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1/4 అనమాట. సో నెక్స్ట్ చూడండి, సో ఒకవేళ 3 కాయిన్స్ టాస్ చేసినారనుకోండి, 3 కాయిన్స్. ఓకేనా, 3 కాయిన్స్ టాస్ చేస్తే ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాయిన్ హెడ్ పడవచ్చు, సెకండ్ కాయిన్ హెడ్ పడవచ్చు, థర్డ్ కాయిన్ కూడా హెడ్ పడవచ్చు. ఓకే, పాసిబిలిటీ. మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఏమి, ఫస్ట్ హెడ్ పడవచ్చు, సెకండ్ కూడా హెడ్ పడవచ్చు, నెక్స్ట్ థర్డ్ టైల్ పడవచ్చు, నెక్స్ట్ హెడ్
టైల్ హెడ్. ఓకేనా, అలా కాకుండా మరి టైల్ హెడ్ హెడ్ ఇలా కూడా పడవచ్చు. లేదా అన్ని టైల్స్ కూడా పడే ఛాన్స్ ఉంది. లేదా 2 టైల్స్ పడి ఒక హెడ్ పడే ఛాన్స్ కూడా ఉంది. లేదా ఒక టైల్ ఒక హెడ్ మళ్ళీ ఇంకొక టైల్ పడవచ్చు. లేదా ఒక హెడ్ టైల్ టైల్ పడవచ్చు కదా. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1/8 అనమాట. ఎందుకంటే సో 3 కాయిన్స్ కదా, 1/2 క్యూబ్ దట్ ఈజ్ 1/8 అనమాట. ఓకేనా, పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి మనకి? 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు 8 అవుట్కమ్స్ వస్తాయి. 1 కాయిన్ అయితే 2 అవుట్కమ్స్ వస్తాయి. అలాగే 2 కాయిన్స్ అయితే 4 అవుట్కమ్స్ వస్తాయి. 3 కాయిన్స్ అయితే 8 అవుట్కమ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇలా. సో ఒకవేళ మీరు ఒక 4 కాయిన్స్ ఎగరేసినారు అనుకోండి, 4 కాయిన్స్ ఎగరేస్తే ఏమవుతుంది? ప్రాబిలిటీ 1/2 ఒకవేళ 5 కాయిన్స్ అయితే ప్రాబిలిటీ వచ్చేసి 1/2 సో ఇలా ఎన్ని కాయిన్స్ అయితే అన్ని పవర్లో పెంచుతూ పోతామండి, అన్ని అవుట్కమ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు వీటికి కాయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఇది చూడండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్ ఇన్ ఎ సింగిల్ కాయిన్ టాస్? ఒక నాణ్యం తిప్పితే బొమ్మ పడే సంభావ్యత ఎంత? సో మనకు తెలుసు కదా, సింగిల్ కాయిన్ ఉన్నప్పుడు మనకు వచ్చేది 2 అవుట్కమ్స్, ఎయిదర్ హెడ్ ఆర్ టైల్. ఇవి రెండిట్లో ఏదో ఒక అవుట్కమ్ వస్తుంది. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు P of E డివైడెడ్ బై N of S అనమాట. అంటే చూడండి, టోటల్ 1 ఈవెంట్ జరుగుతుంది అంటే హెడ్ పడే ఛాన్స్ 1, టోటల్ అవుట్కమ్స్ 1/2. దట్ ఈస్ అవర్ ఆప్షన్ ఈస్ ఏ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ యూ టాస్ 2 ఫెయిర్ కాయిన్స్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్? 2 నాణ్యాలను తిప్పితే కనీసం ఒక బొమ్మ వచ్చే సంభావ్యత ఎంత? చూడండి, 2 కాయిన్స్ ఎగరేసినప్పుడు మనకు ఒక హెడ్ 2 హెడ్లు పడే ఛాన్స్ ఉంది, లేదా ఒక హెడ్ ఒక టైల్ పడే ఛాన్స్ ఉంది, లేదా ఒక టైల్ ఒక హెడ్ పడే ఛాన్స్ ఉంది, లేదా 2 టైల్స్ పడే ఛాన్స్ ఉంది. అంతే కదా, మనం 2 కాయిన్స్ని ఎగరేసినప్పుడు మనకి 4 అవుట్కమ్స్ వస్తాయి. ఇక్కడ ఏమన్నాడు? అట్లీస్ట్ 1 హెడ్ లేదా అన్ని హెడ్సే ఉండొచ్చు. ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు, 2 ఉన్నాయి. ఇక్కడ అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు ఉంది, ఇక్కడ కూడా అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు ఉంది. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వచ్చినాయి మనకి? 3 ఛాన్సెస్ వచ్చి 3 ఈవెంట్స్ వచ్చినాయి, 3/4. టోటల్ 4 ఈవెంట్ శాంపుల్ స్పేస్లో మనకి 3 ఈవెంట్స్ పక్కాగా వచ్చినాయి, అట్లీస్ట్ 1 హెడ్ అన్నారు కాబట్టి. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 3/4 అనమాట, 3/4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ యూ ఫ్లిప్ ఎ ఫెయిర్ కాయిన్ 4 times, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 టైల్? ఒక నాణ్యాన్ని 4 సార్లు తిప్పితే కనీసం ఒక బొరుసు వచ్చే సంభావ్యత ఎంత? ఇప్పుడు చూడండి, సో 4 times అన్నాడు కాబట్టి ఏమవుతుంది? 2/4 అవుతుంది. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 16 కదా, 16 అవుట్కమ్స్ వస్తాయి. అవేవో చెప్తాను చూడండి. సో హెడ్ 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 4 సార్లు హెడ్ అయినా పడవచ్చు, లేదా హెడ్ 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 టైల్. ఓకేనా, నెక్స్ట్ హెడ్ హెడ్ టైల్ హెడ్, లేదా హెడ్ టైల్ హెడ్ హెడ్ ఇలా పడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ టైల్ హెడ్ హెడ్ హెడ్. ఓకేనా, లేదా అన్ని టైల్స్ పడవచ్చు కదా, అన్ని టైల్స్ పడే ఛాన్స్ ఉంది, లేదా 3 టైల్స్ పడి ఒక హెడ్ పడే ఛాన్స్ ఉంది, లేదా టైల్ టైల్ హెడ్ టైల్. సో ఇలా రాసుకుంటూ పోతే ఇంకో 4 పాసిబిలిటీలు కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి? అట్లీస్ట్ 1 టైల్ కావాలన్నారు, అంటే 1 బొరుసు. సో ఇక్కడ చూడండి, ఈ పాసిబిలిటీ తప్ప, అన్ని హెడ్లు తప్ప మిగతా వాటన్నిట్లో టైల్ ఉంటుంది.
ఓకేనా, అన్నిట్లో టైల్ ఉంటుంది అనమాట. అంటే 16 పాసిబుల్ అవుట్కమ్స్లో ఒక దాంట్లో మాత్రమే టైల్ ఉండదు. అవేమి 4 హెడ్లు దాంట్లో మాత్రమే ఉండదు. కాబట్టి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 16 అయితే 15 అవుట్కమ్స్లో టైల్ ఉంటుందండి. అట్లీస్ట్ 1 అన్నారు కాబట్టి ఎక్కువైనా ఉండొచ్చు, అట్లీస్ట్ 1 ఉండాలి మనకి అంతే. సో 15/16 దట్ ఈజ్ ఆప్షన్ బి. అర్థమవుతుందా? అట్లీస్ట్ 1 టైల్ అన్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ టైల్స్ ఆన్ ద ఫస్ట్ టాస్ అండ్ ద హెడ్స్ ఆన్ ద సెకండ్ టాస్ ఆఫ్ ఫెయిర్ కాయిన్ ఫ్లిప్. ఒక నాణ్యం యొక్క మొదటి టాస్లో బొరుసు మరియు రెండవ టాస్లో బొమ్మ వచ్చే సంభావ్యత ఎంత? చూడండి, ఒకే కాయిన్ ఉంది, రెండు సార్లు తిప్పితే ఫస్ట్ హెడ్ వచ్చే ఛాన్స్ ఎంత? 1/2. మళ్ళీ సెకండ్ టైం టైల్ వచ్చే ఛాన్స్ ఎంత? 1/2. దట్ ఈజ్ 1/4 కదా, 1/4. సో అది కూడా ఇలాగే చెప్తుందండి. సో హెడ్ పడవచ్చు, లేదా టైల్ హెడ్ పడవచ్చు, లేదా హెడ్ టైల్ పడవచ్చు, లేదా టైల్ పడవచ్చు. సో ఇప్పుడు మనకి ఏమన్నారు, ఫస్ట్ ఎగరేసినప్పుడు టైల్ రావాలంటే ఇటు చూడండి, ఫస్ట్ ఎగరేసినప్పుడు టైల్, సెకండ్ టైం హెడ్, ఒక ఛాన్సే ఉంది, దట్ ఈస్ 1/4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇఫ్ యూ ఫ్లిప్ ఏ ఫెయిర్ కాయిన్ 3 times, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఆన్ ద అట్లీస్ట్ 1 టాస్? ఒక నాణ్యాన్ని 3 సార్లు తిప్పితే కనీసం ఒక బొమ్మ వచ్చే సంభావ్యత ఎంత? సో 3 కాయిన్స్, ఒక కాయిన్ 3 సార్లు తిప్పితే వచ్చే అవుట్కమ్స్ ఎంతండి? 2³ దట్ ఈస్ 8 అవుట్కమ్స్ వస్తాయి. ఈ 8 అవుట్కమ్స్లో ఏమన్నాడు, అట్లీస్ట్ 1 హెడ్ ఉండాల, అట్లీస్ట్ 1 హెడ్. సో మనకి ఈ 8 అవుట్కమ్స్లో మనకి హెడ్ రాంది ఒకే చోట, ఏది? 3 టైల్స్ పడినప్పుడు, 3 సార్లు టైల్స్ పడితే హెడ్ రాదంతే. కాబట్టి టోటల్ 8లో 1 పోతే ఎంత? 7. సో మనకి ప్రాబిలిటీ ఏమవుతుంది ఇప్పుడు? ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్. దట్ ఈస్, సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ ఒకటే కదా, ఒకటే రాంది కాబట్టి మిగతా 8 వస్తాయి, 7 వస్తాయి. టోటల్ శాంపుల్ స్పేస్లన్నీ 8 అంటే 7/8 అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ బి. కావాలంటే మీరు రాసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 కాయిన్స్ వేసినప్పుడు అన్ని టైల్స్ పడే ఛాన్స్ 1, తర్వాత ఫస్ట్ టైం టైల్, సెకండ్ టైం టైల్, తర్వాత హెడ్. సో నెక్స్ట్ ఏం వస్తుంది? ఒక టైల్, ఒక హెడ్, ఒక టైల్ పడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హెడ్, టైల్ కూడా పడవచ్చు, లేదా అన్ని హెడ్లు పడవచ్చు కదా, అన్ని హెడ్లు పడే ఛాన్స్ ఉంది. తర్వాత 2 హెడ్స్, ఒక టైల్, లేదా హెడ్, హెడ్, లేదా టైల్, హెడ్. అంటే ఇక్కడ చూడండి, మనకు అట్లీస్ట్ 1 ఏమన్నారు, అట్లీస్ట్ 1 హెడ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తప్ప ప్రతి చోట హెడ్ అది మనకి. ఓకేనా, ప్రతి చోట హెడ్ ఉంది కాబట్టి 8లో టోటల్ 7 చోట్ల హెడ్ ఉంది. టోటల్ 8 అవుట్కమ్స్. దాన్ని ఏమంటామంటే ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు N ఆఫ్ E డివైడెడ్ బై N ఆఫ్ S అనమాట, నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ప్లేయింగ్ కార్డ్స్ అనమాట. ఇవి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇది. సో ఇది చాలా సింప్లిఫైడ్ వేలో చెప్తాను, బాగా వినండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ప్లేయింగ్ కార్డ్స్ తీసుకుంటే ఒక సెట్, ఒక డెక్ అంటారు అనమాట. ప్లేయింగ్ కార్డ్స్ ఒక డెక్ అంటారు ఒక సెట్ని. సో ఒక డెక్లో మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే నార్మల్గా 52 కార్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, టోటల్లీ 52 కార్డ్స్ ఉంటాయి. అందులో బ్లాక్ కలర్డ్ కార్డ్స్ వచ్చేసి 26 ఉంటాయి. నంబర్ ఆఫ్ రెడ్ కలర్ కార్డ్స్ వచ్చేసి 26 ఉంటాయి. ఓకేనా, సో ఏంటంటే బ్లాక్ 26 అండ్ రెడ్ వచ్చేసి 26. ఈ బ్లాక్స్లో ఏమేమి ఉంటాయంటే దీన్ని స్పేడ్ అంటారు తమ్ముడు. ఓకే, దీన్ని స్పేడ్ అంటారు, దీన్నేమో క్లబ్స్ అంటారు. ఇవి 2 బ్లాక్ కలర్లోనే ఉంటాయి, రెడ్లో ఉండవు అనమాట. సో ఈ సింబల్స్ 2 ప్లేయింగ్ కార్డ్స్లో బ్లాక్ ఉంటాయి. ఒకటి ఏమో స్పేడ్స్, ఇంకోటి ఏమో క్లబ్స్. ఓకేనా,
నెక్స్ట్ రెడ్ కలర్లో ఉండేవి డైమండ్స్ అండ్ హార్ట్ అనమాట. సో ఇవి రెండు మనకి రెడ్ కలర్లో ఉంటాయి. అంటే ఇప్పుడు స్పేడ్స్ 13 ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ క్లబ్స్ 13 ఉంటాయి. నెక్స్ట్ డైమండ్స్ 13 ఉంటాయి, హార్ట్స్ 13 ఉంటాయి. అంటే ఇట్లా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా, టోటల్ 52. దాంట్లో బ్లాక్ 26, రెడ్ 26. బ్లాక్లో ఏముంటాయి, స్పేడ్స్ ఉంటాయి అండ్ క్లబ్స్ ఉంటాయి. సో అవి ఈ సింబల్స్. ఓకే, నెక్స్ట్ రెడ్లో డైమండ్స్ ఉంటాయి, హార్ట్స్ ఉంటాయి, ఈ సింబల్స్. ఓకేనా, సో ఇది ప్లేయింగ్ కార్డ్స్. సో దీని తర్వాత ఏమొస్తాయంటే మనకి ఫేస్ కార్డ్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఫేస్ కార్డ్స్ అంటే మనకి చూపిస్తాను చూడండి. సో ఇది టోటల్గా ఓవరాల్ వ్యూ చూడండి. సో దీంట్లో స్పేడ్స్ 13 ఉంటాయి, క్లబ్స్ 13 ఉంటాయి, డైమండ్స్ 13 ఉంటాయి, హార్ట్స్ 13 ఉంటాయి. ఓకేనా, సో మనకి కార్డ్స్ ఏమేమి ఉంటాయంటే A2 3 4 5 6 7 8 9 10 JQK. సో ఈ కార్డ్స్ 13 ఉంటాయండి ప్రతి సెట్లో. ఓకేనా, సో మొత్తం కలిపితే 52 అవుతాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫేస్ కార్డ్స్ మనం ఏమేమి అంటామంటే JQK. ఓకేనా, జాక్, క్వీన్, కింగ్ అంటాం కదా, JQK. ఈ మూడింటిని మనం ఫేస్ కార్డ్స్ అంటాం అనమాట. సో ఒక్కొక్క కలర్లో మనకి ఎన్ని ఉంటాయి, 3 కార్డ్స్ ఇందాక చూసినాం కదా. సో 3 కార్డ్స్ ఉంటాయి ఒక్కొక్క కలర్లో మనకి. ఒక్క నిమిషం, 3 కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో టోటల్గా ఎన్ని ఉంటాయి ఫేస్ కార్డ్స్ మనకి. ఒక డెక్ తీసుకుంటే ఫేస్ కార్డ్స్ మనకి మొత్తం 12 ఉంటాయండి. ఓకేనా, 12 కార్డ్స్ ఉంటాయి, ఫేస్ కార్డ్స్ 12. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఏమంటే, సో మనకి ఎప్పుడైతే క్వశ్చన్లో హానర్ కార్డ్స్ అని మెన్షన్ చేసినారనుకోండి, హానర్ కార్డ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హానర్ కార్డ్స్ అని మెన్షన్ చేస్తే, సో అప్పుడు హానర్ కార్డ్స్ ఏమవుతుంటే ఆస్, జాక్, కింగ్, క్వీన్ అనమాట. ఇలా అప్పుడు ఆస్ని కూడా కలుపుకుంటాం, ఏస్ అంటారు, ఏస్. సో ఇక్కడ ఉంది కదా, ఏస్ని కూడా కలుపుకుంటాం హానర్ కార్డ్స్లోకి. సో అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హానర్ కార్డ్స్ అంటే టోటల్ ఇవి చూడండి, ఆస్, ఏస్, జాక్, కింగ్, క్వీన్ కదా. ఇవి ఒక్కొక్కటి ఎన్ని ఉంటాయి, ఒక్కొక్కటి 4 ఉంటాయి కాబట్టి ఇంటూ 4, 4 4 16. ఓకేనా, ఇవన్నీ ఆల్రెడీ 12 ఉంటాయి, 12 + 4 16 కార్డ్స్ అవుతాయండి హానర్ కార్డ్స్ అంటే. ఓన్లీ ఫేస్ కార్డ్స్ అంటే మనకి ఎన్ని అవుతాయండి, 12 కార్డ్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీనికి కొన్ని శాంపుల్స్ చూపిస్తాను చూడండి, చాలా ఈజీగా మీకు సింప్లిఫై వేలో అర్థమయ్యేటట్టు చూడండి. సో నంబర్ ఆఫ్ ఈవెంట్ ఇది అంటే ఈ 52 కార్డ్స్లో నుంచి ఒక ఏస్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, ఇది ఏస్. సో ఇందాక చూసినాం కదా, మనకి ఒక డెక్ ఆఫ్ కార్డులో ఎన్ని ఏస్లు ఉంటాయి, 4 ఏస్లు ఉంటాయి, 4 ఏలు ఉంటాయి. అంటే టోటల్ 52 ఎన్ ఆఫ్ ఎస్. సో ఎన్ ఆఫ్ ఈ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమో 4, అంటే 4/52 అంటే 1/13. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్లు డైరెక్ట్ పెట్టేయచ్చండి మనకి. సో కింగ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, సో కింగ్లు ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి ఒక డెక్ ఆఫ్ కార్డులో, అంటే అది కూడా 4/52, దట్ ఈజ్ అగైన్ 1/13. సో నంబర్డ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, సో నంబర్డ్ కార్డ్స్ వచ్చేసి మనకి ఎలా అంటే 52 కార్డ్స్లో హానర్ కార్డ్స్లు అన్నీ తీసేయాలండి. ఓకేనా, 52లో 16 తీసేస్తే 36, అంటే ఏస్, జాక్, కింగ్, క్వీన్ ఈ 4 కార్డులు కాకుండా మిగతావన్నీ నంబర్డ్ కార్డ్స్ అండి. ఏంటంటే 2 నుంచి 10 వరకు ఉంటాయి. సో అవి ఎన్ని ఉంటాయి మనకి డెక్ ఆఫ్ కార్డ్లో, డెక్లో ఎన్ని ఉంటాయంటే 36 ఉంటాయి. సో ప్రాబిలిటీ అంటే ఎన్ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్, దట్ ఈస్ 9/13. అర్థమైనా, సో 9/13 వస్తుంది. నెక్స్ట్ ఫేస్ కార్డ్స్ ఇందాక చెప్పాను కదా, మనకి డెక్ ఆఫ్ కార్డ్లో 12 ఉంటాయి, 12/52, దట్ ఈస్ 3/13. స్పేడ్స్ ఎన్ని ఉంటాయి మనకి 13 ఉంటాయి, చెప్పినాను కదా ఇందాక. స్పేడ్స్ చూడండి, ఓకేనా, స్పేడ్స్ ఎన్ని ఉన్నాయి, 13 కార్డ్స్ ఉంటాయి, టోటల్ 52. సో 13/52 ఎంత అవుతుంది,
1/4. నెక్స్ట్ రెడ్ కార్డ్ కావాలంటే రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి 26 ఉంటాయి. సో బ్లాక్స్ 26, రెడ్స్ 26, దట్ ఈస్ 26/52, దట్ ఈస్ 1/2 ప్రాబబిలిటీ. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఒకసారి నీట్గా విన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చెప్పే ముందు ఒక చిన్న నోట్ ఏమంటే, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో లక్ష్య సాధన అని, అది మన ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తే ఇంకా మర్చిపోయే అవకాశమే ఉండదండి. ఓకేనా. సో ఎవరైనా జాయిన్ కాని వాళ్ళంటే ఒకసారి జాయిన్ అయ్యి మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు సో మన టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏముంది, 2 cards and from a pack of 52 cards, the probability that out of 2 cards 1 card is red and 1 card is black. 52 కార్డులు ప్యాక్ నుండి 2 కార్డులను తీయబడతాయి. 2 కార్డులు ఒక కార్డు ఎరుపు రంగులో మరియు ఒక కార్డు నలుపు రంగులో ఉండే సంభావ్యత అంట. ఇప్పుడు చూడండి, సో మనకి ప్రాబబిలిటీ అంటే ఏమి, ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు n of EY, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకుందామండి. సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, రెడ్ కలర్ వచ్చే ప్రాబిలిటీ ఎంత, రెడ్ కలర్స్ ఎన్ని ఉంటాయి 26, అంటే ఈ 26లో ఎన్ని తీయాలి మనం 1 తీయాలి, 26C1. నెక్స్ట్ బ్లాక్ సెకండ్, ఇది బ్లాక్ ఎన్ని ఉంటాయి 26 ఉంటాయి, దీంట్లో 1 తీయాలి. అంటే సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని 26 ఇంటూ 26. సో డైరెక్ట్గా రాస్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు 26C1 అంటే అగైన్ ఇట్ ఈస్ 26. సో 26 ఇంటూ 26, ఇది నంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 26 ఇంటూ 26. నెక్స్ట్ మనము శాంపుల్ స్పేస్ చూద్దాం. శాంపుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 52 కార్డ్స్. దీంట్లో అన్ని తీయాలి మనం 2 కార్డులు తీయాలి. అంటే 52 ఇంటూ 51 డివైడెడ్ బై 2 ఇంటూ 1 అంటే అంతే కదా. సో నేను డైరెక్ట్ రాస్తానండి. ఇక్కడ చాలామంది ఫ్యాక్టోరియల్ రాసుకుంటూ చేస్తారు, కానీ నేనేమంటానంటే ఇక్కడ 2 కార్డులు తీస్తాం. 2 కార్డులు అంటే 52 ఇంటూ 51 డివైడెడ్ బై 2 ఇంటూ 1 రాసేస్తాం. సో 2 2s are 4, 2 6s are 12 అనమాట. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, నెక్స్ట్ పేజ్లో రాస్తాండి. సో ఎన్ ఆఫ్ ఈ ఏమో 26 ఇంటూ 26, ఎన్ ఆఫ్ ఎస్ ఏమో 26 ఇంటూ 51 కదా. మనకు ప్రాబిలిటీ ఏమి, ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్, దట్ ఈస్ 26 ఇంటూ 26 డివైడెడ్ బై 26 ఇంటూ 51. 26 క్యాన్సిల్, దట్ ఈస్ 26/51. ఓకే, ప్రాబిలిటీ ఎంత వచ్చింది మనకి 26/51, దట్ ఈస్ ఆప్షన్ ఏ అండి. ఓకే, ఇలా చేయాలి. సో ఈ C2 C3 ఇవన్నీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఒక 52 C3 అన్నారు అనుకోండి, నేనేం రాసుకుంటానంటే 52 ఇంటూ 51 ఇంటూ 50 డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకేనా. ఇక్కడ యాక్చువల్గా ఏమొస్తుంది 49 వస్తుంది. కింద 4 నుంచి 49 వరకు క్యాన్సిల్ అయిపోతాయండి ఆటోమేటిక్గా. సో అప్పుడు ఏమొస్తుంది 52 ఇంటూ 51 ఇంటూ 50 డివైడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1 వస్తాయి డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. వాట్ విల్ బి ద ప్రాబబిలిటీ రిమూవ్ ఫేస్ కార్డ్ ఫ్రమ్ ద డెక్? కార్డు డెక్ నుండి ఫేస్ కార్డ్ను తొలగించడానికి సంభావ్యత ఎంత? చూడండి, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఒక డెక్లో 12 కార్డ్స్ ఉంటాయి. ఈ 12 కార్డ్స్ రిమూవ్ చేయాలంటే సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 12/52 కదా. టోటల్ 52 కార్డ్స్, దాంట్లో 12 కార్డ్స్ తీసేయాలి. దట్ ఈస్ ఎంత వస్తుంది 4 3s are 12, 4 1s are 4 3s are 12, 3/13. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 3/13. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ డ్రా 2 కార్డ్స్ వితౌట్ రీప్లేస్మెంట్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హార్ట్స్? మీరు 2 కార్డులను భర్తీ చేయకుండా గీస్తే 2 హృదయాలు పొందే సంభావ్యత అంటే 2 హార్ట్స్ అండి. ఓకేనా, ఇప్పుడు చూడండి.
సో చూడండి ఇక్కడ వితౌట్ రీప్లేస్మెంట్ అన్నారు చూడండి, అంటే ఒకసారి తీసిన కార్డుని మళ్ళీ దాంట్లో ఉంచరు. అంటే ఇప్పుడు టోటల్ 52 కార్డ్స్ కదా ఉండేది, 52 కార్డ్స్లో ఎన్ని తీసినారు, 2 కార్డ్స్ తీసినారు. ఓకేనా. సో హార్ట్స్ ఎన్ని ఉంటాయి దాంట్లో, హార్ట్స్ 13 ఉంటాయి కదా. ఫస్ట్ 13 కార్డుల్లో ఒకటి తీసేసినప్పుడు, సో ఫస్ట్ 13 ఉంటాయి, దాంట్లో ఒకటి తీసేసినారు. నెక్స్ట్ ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి, 12C1. సో చూడండి నంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి 13C1 ఇంటూ 12C1 అనమాట. ఓకేనా. సో నంబర్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్ వచ్చేసి 52C2 అనమాట. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 12 డివైడెడ్ బై 52 ఇంటూ 51 అండి డైరెక్ట్గా. ఓకేనా. ఇప్పుడు చూడండి 13 4s are 52, 4 3s are 12, 3/15 అంటే 1/17. సో మన ఆన్సర్ వచ్చేసి 1/17 అండి, 2 హార్ట్స్ వచ్చే ప్రాబబిలిటీ. ఓకే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నుండి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ ఫేస్ కార్డ్, ఫేస్ కార్డ్ ఎంచుకోవడానికి సంభావ్యత ఎంత. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి కదా ఒక కార్డు తీసినప్పుడు. సో ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఈవెంట్స్ 12C1. సో ఎన్ ఆఫ్ ఎస్ నంబర్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్ అనేది టోటల్ 52 కార్డ్స్, దాంట్లో ఒక కార్డు తీస్తారు. దట్ ఈస్ సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ అంతా 12C1 డివైడెడ్ బై 52C1, దట్ ఈస్ 12/52 కదా. సో 4 3s are 12, 4 1s 3/13. ఒక ఫేస్ కార్డ్ వచ్చేకి ప్రాబబిలిటీ ఎంత అండి, 3/13. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ కార్డ్. సో ఒక కార్డు తీసినప్పుడు రెడ్ కార్డ్ వచ్చే సంభావ్యత ఎంత. చూడండి రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి, రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 26 ఉంటాయి. అంటే దీంట్లో హార్ట్స్ ఉంటాయి, డైమండ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూడండి ఒక కార్డు తీస్తే 26C1, ఇది ఎన్ ఆఫ్ ఈ అనమాట. ఓకేనా. సో ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, టోటల్ 52 కార్డ్స్లో నుంచి ఒక కార్డు తీసినట్టు. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ ఎంత 26C1 డివైడెడ్ బై 52C1, దట్ ఈస్ 26/52. సో 13 2s మళ్ళీ డైరెక్ట్ 26 2 times, దట్ ఈస్ 1/2. సో ఎంతండి ప్రాబబిలిటీ, 1/2 రెడ్ కార్డ్ వచ్చేకి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ కార్డ్ దట్ ఈస్ బోత్ రెడ్ అండ్ ఈవెన్ నంబర్డ్. ఎరుపు మరియు సరి సంఖ్య కలిగిన కార్డును ఎంచుకోవడానికి సంభావ్యత ఎంత. ఇది చూడండి చాలా సింపుల్. అంటే ఇప్పుడు ఏముండాలా, రెడ్ కలర్లో ఉండాలా, యాజ్ వెల్ యాజ్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలా. ఎన్ని కార్డ్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. సో రెడ్ కలర్లో మొత్తం ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ 13, ఇక్కడ 13, 26 ఉన్నాయి కదా. 26లో చూడండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈవెన్ నెంబర్స్ 2 2 4 4 6 6 8 8 10 10. చూడండి ఇక్కడేమో 1 2 3 4 5, ఇక్కడేమో 5, టోటల్ 10 కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా. రెడ్ కలర్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ నెంబర్ అన్నారు కాబట్టి 2 4 6 8 10 కదా. సో ఇక్కడ రెడ్ డైమండ్లో 5, హార్ట్స్లో 5 ఉంటాయి. సో ఎన్ని ఉన్నాయి మొత్తము, నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 10C1 అంతే కదా. 10 ఉన్నాయి, డైమండ్స్లో 5, రెడ్ హార్ట్స్లో 5. టోటల్ శాంపుల్ స్పేస్ ఎంత, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52C1, దట్ ఈస్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 10/52. ఎందుకంటే 10C1 10, 52C1 52. సో ఎంత వస్తుంది, 5 సో 2 2s are 4, 2 6 are 12, 5/26. ఓకేనా, అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇన్ స్టాండర్డ్ 52 కార్డ్ డెక్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ క్వీన్ ఆర్ ఏ హార్ట్. 52 కార్డులు డెక్లో ఒక క్వీన్ లేదా హార్ట్ను ఎంచుకోవడానికి సంభావ్యత ఎంత. చూడండి ఫ్రెండ్స్, ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన నేర్చుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఒకసారి ట్రై చేసి ఆన్సర్ని అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. If 2 cards are drawn from a deck with replacement, what is the probability that both cards are king? ఒక డెక్ నుండి 2 కార్డులను భర్తీ చేసి తీసుకుంటే 2 కార్డులు రాజులుగా ఉండే సంభావ్యత ఎంత. ఇప్పుడు చూడండి దీని అర్థం ఏమంటే, ఫస్ట్ ఈ 52 కార్డ్స్లో నుంచి ఒక కార్డు తీస్తాడు.
సో అది కింగ్ అవుతుంది, అయిందనుకోండి. మళ్ళీ ఆ కింగ్ను సేమ్ మళ్ళీ దాంట్లోనే పెట్టేసి సెకండ్ టైం కూడా ఈ 52 కార్డ్స్లో నుంచి ఒక కార్డు తీస్తే అది ఏం కావాలి, కింగ్ కావాలి. ఆ ప్రాబబిలిటీ ఎంత చూడండి, సింపుల్గా చెప్తాను. సో కింగ్స్ ఎన్ని ఉంటాయండి, కింగులు మనకి 4 ఉంటాయి ఒక డెక్ ఆఫ్ కార్డులో. సో ఫస్ట్ టైం తీసినప్పుడు 4C1, సెకండ్ టైం తీసినప్పుడు 4C1. సో ఈవెంట్స్ ఎంత, ఫస్ట్ టైం తీసినప్పుడు 52C1, సెకండ్ టైం తీసినప్పుడు కూడా 52C1. ఓకేనా, మొత్తానికి ఎంత వస్తుంది, 4 × 4 డివైడెడ్ బై 52 × 52 అంటే 4 13s 52, 4 13s 52, దట్ ఈస్ 1/169. 13² అంతా 169, దట్ ఈస్ అవర్ ఆన్సర్ బి అనమాట. సో విత్ రీప్లేస్మెంట్ అన్నారు కాబట్టి ఇలా చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చి మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేసి అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా చిన్న రిక్వెస్ట్. అండ్ అలాగే మీకు ఈ PDF కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి జాయిన్ ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, మీరు క్రాక్ చేస్తారండి. ఓకే, క్వశ్చన్ వస్తే. సో ఫైనలీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంతవరకు చూస్తున్నట్టే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.